Hello and welcome to UPSC Radio. ఈరోజు మనం క్లాస్ 7 లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 9 లైఫ్ ఇన్ డెజర్ట్స్ ఈ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. పాస్ట్ చాప్టర్స్ అన్ని యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. upscradio.in వెబ్సైట్లో కూడా ఉన్నాయి. మీకు కరెంట్ అఫైర్స్ తెలుగులో ఆడియోస్ రూపంలో కావాలంటే గూగుల్ పాడ్కాస్ట్లో, యాపిల్ పాడ్కాస్ట్లో అండ్ స్పాటిఫై పాడ్కాస్ట్లో కూడా దొరుకుతాయి. అండ్ upscradio.inలో కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది లైఫ్ ఇన్ డెజర్ట్స్. నా పేరు దినేష్ దిండకూర్తి. సో ఈ లైఫ్ ఇన్ డెజర్ట్స్, మనకు డెజర్ట్లో మనం బతకలేము అని జనరల్గా అందరూ అంటుంటాము. అక్కడ పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు, మనుషులు ఇవన్నీ ఇంపాసిబుల్ అంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. Sustenance of life in desert is almost difficult, but every species will adopt to its changes. ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క ప్లాంట్ దానికి తగ్గట్టు దాని యొక్క అడాప్టేషన్స్ని మార్చుకుంటుంది. చార్ల్స్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ థియరీ. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. We will learn now about the places in the world where people have learned to cope up with extreme harsh temperatures, in some places as hot as fire, some as cold as ice, అండ్ ద డెజర్ట్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఉండే వెజిటేషన్ లో రైన్ఫాల్ ఉంటుంది, స్కాంటీ వెజిటేషన్, ఎక్కడో ఒక చెట్టు ఇక్కడ ఉంటే ఇంకో చెట్టు ఎక్కడో ఇంకో 5-6 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, లేకపోతే 10 మీటర్స్ 15 మీటర్స్ దూరంలో కూడా ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్స్ దెర్ కెన్ బి హాట్ డెజర్ట్స్ అండ్ కోల్డ్ డెజర్ట్స్. మనకు డెజర్ట్స్ అన్నీ కూడా హాట్ అని కాదండి. హాట్ డెజర్ట్స్ అని సపరేట్గా మెన్షన్ చేస్తేనే అది హాట్గా ఉన్నట్టు, లేకపోతే మన డెజర్ట్ అనగానే ఒక పిక్చర్ వస్తుంది మనకు, థార్ డెజర్ట్, సహారా డెజర్ట్ అని కాదండి. డెజర్ట్స్ అన్నీ హాట్గా ఉండవు, కోల్డ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 2 డెజర్ట్స్ ఉన్నాయి. ఒకటి హాట్ డెజర్ట్ ఆఫ్ థార్ లేదా రాజస్థాన్ డెజర్ట్, అరావలి డెజర్ట్ అని రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. రెండోది కోల్డ్ డెజర్ట్ ఆఫ్ లడక్. లడక్లో కూడా డెజర్ట్ ఉంటుంది, అది కోల్డ్ డెజర్ట్. టిబెట్లో డెజర్ట్ ఉంటుంది, అది కూడా కోల్డ్ డెజర్ట్. మనకు గోబీ డెజర్ట్ ఉంటుంది. నార్థన్ గోబీ ఏమో కోల్డ్గా ఉంటుంది, సదరన్ గోబీ డెజర్ట్ ఏమో హాట్గా ఉంటుంది. సో డెజర్ట్స్ అన్నీ కూడా హాట్ కాదు, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు. డెజర్ట్స్లో ఉండే మేజర్గా యానిమల్స్ ఆర్ క్యామల్స్ లేదా ఆస్ట్రిచ్ బర్డ్స్. అంటే దీస్ యానిమల్స్ కెన్ వాక్ ఫాస్ట్, కెన్ రన్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు దీస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ట్రాపికల్ రీజన్స్. మనకు వర్షం లేకపోతే కోల్డ్ రీజన్స్లో, లేకపోతే అబ్నార్మల్గా మన కోల్డ్ డెజర్ట్స్లో కానీ, లేకపోతే నార్త్ పోల్, సౌత్ పోల్లో ఉండే యానిమల్స్తో పోల్చుకుంటే డెజర్ట్స్లో ఉండే యానిమల్స్ చాలా ఫాస్ట్గా రన్ చేయగలవు. ఆ కెపాసిటీ వాటికి ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఈ హీట్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. ఒకే ఏరియాలో ఎక్కువసేపు ఉంటే మనం హీట్ ఎక్కువ ఫీల్ అవుతాం, అదే రన్ చేస్తూ వాక్ చేస్తుంటే హీట్ అంతగా ఫీల్ అవ్వం. అలాగే ఎనిమల్ యొక్క బాడీ కూడా గ్రౌండ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ గ్రౌండ్ నుంచి వచ్చే రేడియేషన్ని తప్పించుకోవడానికి అవి హైట్గా పెరుగుతాయి. జిరాఫీస్ కానీ, జీబ్రాస్ కానీ, లేకపోతే మనకు డీడ్స్ కానీ, మనకు ఆక్సిస్ కానీ, క్యామెల్స్ కానీ, ఇవన్నీ నేచురల్ అడాప్టేషన్. ఆస్ట్రిచ్ కూడా ఒకరికి. పెంగ్విన్ లాంటి బర్డ్ ఏమో ఎప్పుడు నేలకు అనుకొని ఉంటుంది, కోల్డ్ డెజర్ట్స్లో ఉండే బర్డ్ ఏమో. ఆస్ట్రిచ్ లాంటి బర్డ్ ఏమో ఎప్పుడు నేలకి దూరంగా ఉంటుంది. సో దట్ ఈస్ జస్ట్ ఎ నేచురల్ అడాప్టేషన్ ఆఫ్ ఎన్ ఎనిమల్. దట్ ఈస్ వాట్ దిస్ చాప్టర్ డీల్స్ అబౌట్. హాట్ డెజర్ట్ సహారా డెజర్ట్, సహారా ఏరియాలో ఉండే హాట్ డెజర్ట్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ రీజన్లో ఉండేది మొత్తం సహారా డెజర్ట్ అంటాం మనం. అంటే మెడిటేరియన్ సీ కింద ఉండేది. మనకి ఇక్కడ అల్రూబా డెజర్ట్, సౌదీ అరేబియన్ డెజర్ట్, ఇరానియన్ డెజర్ట్, ఇక్కడ ఇరాక్ డెజర్ట్, ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఈ సహారా డెజర్ట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్, హాట్ డెజర్ట్స్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ చెప్తున్నాను, అంటార్టికాలో ఉండే డెజర్ట్, కోల్డ్ డెజర్ట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. కానీ హాట్ డెజర్ట్లో సహారా పెద్దది, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు ఇక్కడ వెస్ట్రన్ సహారా కంట్రీ, మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సౌత్ సూడాన్ కింద ఉంటుంది, సూడాన్ మాత్రమే, చాద్, నైగర్, మళ్ళీ ఈ కంట్రీస్, మారిటేనియా, ఈ కంట్రీస్లో మనకు సహారా డెజర్ట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ సహారా డెజర్ట్ నుంచి వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో అవి యూరోప్ వరకు వెళ్ళి సదరన్ యూరోప్, నెక్స్ట్ ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఈ రీజన్స్లో కూడా డెజర్టిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెళ్ళే మట్టి ఇక్కడ కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సహారా డెజర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ హ్యాస్ ఏరియా అరౌండ్ 8.54 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ కెన్ యూ రీకాల్ దట్ ఇండియా హ్యాస్ ఓన్లీ 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియాలో 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఈ డెజర్టే మనకు 85 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మిలియన్ కిలోమీటర్స్ విచ్ ఆర్ ఇన్ 10 lakhs. సహారా డెజర్ట్ టచెస్ ఈవెన్ 11 కంట్రీస్. దీస్ ఆర్ అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మారిషినియా, మొరాకో, నైగర్, సూడాన్,
తునీషియా, వెస్టర్న్ సహారా, ఈ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలా అనే డౌట్ మీకు వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వన్స్ ఎగ్జామ్లో వచ్చిన తర్వాత మనము నేను ఈ వీడియో చూసి కూడా, లేకపోతే ఈ టాపిక్ చదివి కూడా, అట్లాస్లో నేను చూసి కూడా మర్చిపోయాను అనే డౌట్ మీకు రాకూడదు. ఇక్కడ చూడండి, ఈ కంట్రీస్ అన్నిటిని గుర్తుపెట్టుకోండి, మీకు వేరే ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకంటే డెజర్టిఫికేషన్ అంటే, ఈ డెజర్ట్ ఇంపార్టెంట్ కాదండి, ఈ డెజర్ట్ నుంచి వచ్చే గాలులు యూరోప్కి వెళ్ళి అక్కడ ఉండే గ్రేప్ ప్లాంటేషన్కి, వైన్ ప్లాంటేషన్కి, లేదా అక్కడ ఉండే పీపుల్కి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మనకు ఇక్కడ కొన్ని లోకల్ విండ్స్ ఉంటాయి అనమాట, మొరాకా నుంచి సిట్రల్ అని, ఫెరకో అని. సో ఇటువంటి లోకల్ విండ్స్ వల్ల చాలా నష్టపోతున్నారు జనాలు అని చెప్పేసి ఈ కంట్రీస్ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకా చూడొచ్చు మీరు, క్రోకోడైల్, ఎలిఫెంట్స్, లైన్స్, జిరాఫీస్, ఆస్ట్రిచ్, షీప్, క్యాటిల్, ఇవన్నీ మనకు కామన్గా ఉండే ఎనిమల్స్ ఇక్కడ. ఇంకొక కామన్ పాయింట్ అండి, ఈ పిక్చర్ చూడండి. మనం ఈ ఓషన్ కరెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రీవియస్ లెక్చర్స్లో. మనకు కోల్డ్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్ అని 2 రకాల కరెంట్స్ ఉంటాయి. వార్మ్ కరెంట్ ఉన్న చోట మాలిక్యూల్స్ అన్ని ఎక్స్పాండ్ అయిపోయి, వార్మ్ కరెంట్ ఉన్న చోట లో ప్రెషర్ ఏర్పడి అన్ని విండ్స్ ఆ ఏరియాకి రావడం వల్ల అక్కడ రెయిన్ఫాల్ ఉంటుంది. కోల్డ్ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి గాలులన్నీ వెళ్ళిపోతుంటాయి, దూరంగా వెళ్ళిపోతుంటాయి. మన ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసామనుకోండి, గాలి ఫ్రిడ్జ్ లోపల నుంచి బయటకు వస్తుందా, లోపల గాలి ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తుందా? సింపుల్ లాజిక్, ఫ్రిడ్జ్ లోపల గాలి బయటకు వస్తుంది. చల్లగా ఉన్న చోట హై ప్రెషర్ ఉంటుంది, అలాగే కోల్డ్గా ఉన్న చోట హై ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ నుంచి గాలులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ వర్షాలు పడవు. చూడండి, ఇక్కడ ఎక్కడైతే మనకు కోల్డ్ కరెంట్ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ డెజర్ట్సే. సింపుల్ లాజిక్. కెనరీ కరెంట్ కోల్డ్ కరెంటు, పక్కన ఉండేది సహారా డెజర్ట్. బెంగోలా కరెంటు, పక్కన ఉండేది కలహరి డెజర్ట్. వెస్ట్రన్ ఆస్ట్రేలియా పక్కన ఉండేది క్వీన్స్లాండ్ డెజర్ట్. పెరు పక్కన ఉండేది అటకామా డెజర్ట్. కాలిఫోర్నియా ఉండేది మొహవా డెజర్ట్. గ్రీన్లాండ్లో ఉండే కంప్లీట్ గ్రీన్లాండ్ డెజర్ట్. ఒయోషియో దగ్గర ఉండే సైబీరియన్ డెజర్ట్. ఇవన్నీ కూడా ఒక కోల్డ్ ఏరియా ఉంది, లేదా ఒక కోల్డ్ కరెంట్ ఉంది అంటే కోల్డ్ కరెంట్ చుట్టుపక్కల మొత్తము వర్షాలు పడవు. సింపుల్ లాజిక్. ఎక్కడైతే వార్మ్ కరెంట్ ఉంటుందో అక్కడ విపరీతంగా వర్షాలు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగులస్ కరెంట్ ఉంది, అగులస్ కరెంట్ పక్కనే కాంగో ఫారెస్ట్ ఉంది. బ్రెజిల్ వార్మ్ కరెంట్ ఉంది, బ్రెజిల్ పక్కనే అమెజాన్ ఫారెస్ట్ ఉంది. గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్ ఉంది, గల్ఫ్ స్ట్రీమ్ పక్కనే మనకు నార్థన్ వాషింగ్టన్లో మనకు ఈ కెనడా, నార్థన్ వాషింగ్టన్, న్యూ ఫౌండ్లాండ్ ఐలాండ్, ఈ రీజన్స్లో మనకు కూడా అబ్నార్మల్ ఫారెస్ట్ ఉంటాయి. లేక్ మిచిగావ్, లేక్ ఒంటారియో, లేక్ సుపీరియర్, ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాస్ అంటాం. నెక్స్ట్ అలాగే కురుషియో దగ్గర ఉండే రీజన్స్లో ఈ హాంకాంగ్, పేర్ల్ రివరు, లేదా మనకు మకావు, జింగ్జియాంగ్ ప్రావిన్స్, జింగ్పింగ్, బీజింగ్, ఈ రీజన్స్ అన్నింటిలో కూడా ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఆస్ట్రేలియా తీసుకుందాము, ఈస్టర్న్ ఆస్ట్రేలియా ఉండే మెల్బోర్న్, పెర్త్, ఇవన్నీ కూడా, పెర్త్ కాదండి కోర్స్, ఈ మెల్బోర్న్, విక్టోరియా, ఇవన్నీ కూడా ఈ రీజన్స్లో కూడా మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. జస్ట్ ఇట్స్ సింపుల్ లాజిక్. ఎక్కడైతే వార్మ్ కరెంట్ ఉంటుందో అక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, కోల్డ్ కరెంట్ ఉంటుందో అక్కడ డెజర్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అటకామా డెజర్ట్, పెటగోనియన్ డెజర్ట్, గ్రేట్ బేసిన్ డెజర్ట్, మహావే డెజర్ట్, చింహ్వాన్ డెజర్ట్, సహారా డెజర్ట్, నమీబ్ డెజర్ట్, కలహరి డెజర్ట్, అరేబియన్ డెజర్ట్, గోబీ డెజర్ట్, గ్రేట్ విక్టోరియన్ డెజర్ట్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు పెరు కోల్డ్ కరెంట్స్ దగ్గరే ఉంటాయి. యూ కెన్ సీ ఇన్ దిస్ మ్యాప్ పర్టికులర్లీ. పెరు కరెంట్ దగ్గర ఉండే డెజర్ట్స్, కోల్డ్ కరెంట్ డెజర్ట్, కోల్డ్ కరెంట్ డెజర్ట్, కోల్డ్ కరెంట్ డెజర్ట్, కోల్డ్ కరెంట్ డెజర్ట్. అఫ్ కోర్స్ ఈ గోబీ అండ్ టర్కన్మిస్తాన్ డెజర్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్లాండ్ డెజర్ట్స్. దాని యొక్క ఫిజియోగ్రఫీ కంప్లీట్గా వేరుగా ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద డెజర్ట్స్ ఇలాగే ఉంటాయి. మిడ్ లాటిట్యూడ్ డెజర్ట్స్ లేదా మనకు కాంటినెంటల్ డెజర్ట్స్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్. క్లైమేట్, ద క్లైమేట్ ఆఫ్ సహారా డెజర్ట్ ఈస్ స్కార్చింగ్ హాట్. ఆఫ్ కోర్స్ చాలా వేడిగా ఉంటుంది అండ్ డ్రైగా కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ షార్ట్ రెయిన్ఫాల్. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, హార్డ్లీ 20 days రెయిన్ఫాల్ కూడా పడదు ఇక్కడ. ద స్కై ఈజ్ క్లౌడ్లెస్ అండ్ క్లియర్. వర్షాలు ఉండవు, ఎందుకంటే కోల్డ్ కరెంట్ పక్కన వెళ్తుంటుంది. ఎప్పుడైనా కాదండి, కోల్డ్ కరెంట్ దగ్గర హై ప్రెషర్ ఉంటుంది. ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడే మనకు, మీరు అడగచ్చు మరి డెజర్ట్లో వేడి ఉంటుంది కదా, మరి అక్కడికి ఎందుకు వర్షాలు రావు అని. ఇక్కడ పక్కన కోల్డ్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే గాలులన్నీ డైవర్స్ అయిపోతాయి, డిస్పర్స్ అయిపోతాయి. ఇక్కడ మనకు ప్రెసిపిటేషన్ దగ్గరికి రావాలంటే, ఒక చోట వర్షం పడాలి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఉండాలి. అంటే గాలిలో తేమ శాతం కొంచెమైనా ఉండాలి, కానీ అక్కడ గాలిలో తేమ శాతం అస్సలు ఉండదు. అంటే ఎవాపరేషన్ ఉంటుంది, బట్ ప్రెసిపిటేషన్కి సంబంధించిన లేదా ప్రెసిపిటేషన్ అవ్వడానికి ఏర్పడే రిలేటివ్ హ్యూమిడిటీ అబ్జల్యూట్లీ 10%, 20%, 0 కూడా ఉంటుంది ఒక్కోసారి మనకు. ఈ పర్టికులర్లీ అటకామా డెజర్ట్లో 5% అండి ప్రపంచంలో కల్లా లీస్ట్ హ్యూమిడిటీ అటకామా డెజర్ట్లో ఉంటుంది. అందుకోసమే మనం మార్స్లో మంగళయాన్ మిషన్ని లాంచ్ చేసేటప్పుడు అటకామా డెజర్ట్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రైయెస్ట్ డెజర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో హాట్గా ఉండి చుట్టుపక్కల వాటర్ బాడీ ఉంటే అప్పుడు అక్కడ ఉంచే నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి. కానీ ఈ సహారా డెజర్ట్లో చూసినట్లయితే
ఇక్కడ ఉండే నీళ్లు లేదా ఇక్కడ ఉండే గాలి సహారా డెజర్ట్ లోపలికి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే కోల్డ్ కరెంట్ దాన్ని ఆపేస్తూ ఉంటుంది. సింపుల్ లాజిక్. అండ్ ఇక్కడ మనకి ఎవాపరేషన్ ఉండదు, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎవాపరేషన్ ఉండదు. బట్ ఇక్కడ ఉండే ఎవాపరేషన్ మొత్తము మనకి ఇక్కడ కాంగో డెజర్ట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఉండే వెస్టర్లీస్ విండ్ వల్ల. సో అందువల్ల ఈ సహారా డెజర్ట్ ఫామ్ అయింది బికాస్ ఆఫ్ కెనరీస్ కరెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్, ఫ్లోరా అండ్ ఫోనా, మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్లోరా అండ్ ఫోనా ఎలా ఉంటాయో. ఫ్లోరా గురించి చూద్దాం మనం ఇప్పుడు. ఒయాసిస్ ఇన్ సహారా డెజర్ట్. ఈ డెజర్ట్స్లో మనకు స్పాట్స్ వెజిటేషన్, ఎక్కడో కొన్ని చోట్ల చెట్లు, మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్ల అవతల 10 కిలోమీటర్ల అవతల చెట్లు, ఉన్న చెట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాటర్ కెపాసిటీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్న కొన్ని రోజుల్లోనే, లేకపోతే ఉన్న ఆ రివర్ లేకపోతే ఆ రైన్ఫాల్ ఉన్న 10-15 డేస్లోనే ఆ ట్రీస్ అన్ని కూడా మ్యాక్సిమం అవుట్పుట్ని లేకపోతే మ్యాక్సిమం వాటర్ని తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ యూ కెన్ సీ పీపుల్. Sahara Desert, despite its hot climate, and has been inhabited by various groups of people who pursue different activities. Among them are Benedonians and Benedonians people కానీ, Turages people కానీ, అండ్ సదరన్ సూడాన్ పీపుల్ కానీ, లేకపోతే తాంజానియన్ పీపుల్ కానీ, ఈ ట్రైబల్ పీపుల్స్ అందరూ ఇక్కడ ఉంటారు. నొమాడిక్ పీపుల్స్ అంటాం వీళ్ళని. వీళ్ళు ముఖ్యంగా అగ్రికల్చర్ జోలికి వెళ్ళరు. వీళ్ళు ముఖ్యంగా గోడ్స్ని, షీప్స్ని, క్యామెల్స్ని, రేరింగ్ ఆఫ్ హార్సెస్ని లేదా మల్చింగ్ యానిమల్స్ని చూసుకుంటూ, ఆవుల్ని చూసుకుంటూ ఇలా ఉంటారనమాట ఈ పీపుల్. అండ్ దే మేక్ లెదర్ ఫర్ బెల్స్, స్లిప్పర్స్, అంటే యానిమల్స్ని చంపుకుంటూ లేకపోతే యానిమల్స్ యొక్క మీట్ని అమ్ముకుంటూ ఇలా బతుకుతుంటారు పీపుల్ మెజారిటీ. అండ్ డెజర్ట్ ప్లాంట్స్ పర్టికులర్గా మాట్లాడుకోవాలి మనము. ఈ డెజర్ట్ ప్లాంట్స్లో ముఖ్యంగా ఇక్కడ మనకు థ్రోన్స్ ఉంటాయండి, ముళ్ళులు ఉంటాయండి డెజర్ట్ ప్లాంట్స్లో. మనకు మామూలు బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్లోనో లేకపోతే బనానా లీఫ్లోనో లేకపోతే మనకు చుట్టుపక్కల దొరికే ట్రీస్ అన్నింటిలో, రాగి వీటన్నిటిలో ఒక లీఫ్కి స్పోర్ట్స్ ఉంటాయి, అంటే బొక్కలు లాంటివి స్పోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవాపో ట్రాన్స్పోరేషన్ జరగడానికి స్పోర్ట్స్ ఉంటాయి. కానీ ఎందుకంటే అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ట్రీకి ఇక్కడ స్పోర్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఉన్న వాటర్ మొత్తాన్ని లోపల స్టోర్ చేసుకొని పెట్టుకొని అవుట్లెట్ క్లోజ్ చేసుకుంటుంది. అవుట్లెట్ అంటే ఈ స్పోర్ట్స్ని ముళ్ళు రూపంలో క్లోజ్ చేసుకుంటుంది, సో దట్ ఎవాపరేషన్ జరగకుండా. సో అలాగా వాటర్ కంటెంట్ మొత్తాన్ని జెల్ రూపంలో మార్చుకుంటుంది. అల్లోవెరా కానీ, క్యాక్టస్ కానీ వాటి లోపల జెల్ ఉంటుంది, మనకు వాటర్ కంటెంట్ ఉండదండి. ఎందుకంటే దట్ ఈస్ ఎ మోడిఫికేషన్ దట్ ఇట్ విల్ డూ. మీరు ఇక్కడ చూడొచ్చు, ద ఒయాసిస్ ఇన్ సహారా అండ్ నైల్ వ్యాలీ ఇన్ ఈజిప్ట్ సపోర్ట్ సెటిల్డ్ పాపులేషన్ సిన్స్ వాటర్ ఈజ్ అవైలబుల్. ద పీపుల్ గ్రో డేట్ పామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు, ఇక్కడ మనకు డెజర్ట్స్ ఉన్నాయి కదండి, ఈ డెజర్ట్స్ దగ్గర మనకు నైల్ రివర్ ఉంది కదా. ఎస్, అఫ్ కోర్స్ ఈ నైల్ రివర్ ఉంది కాబట్టి అంతో ఎంతో మనకు పామ్ లీవ్స్ కానీ లేకపోతే పామ్ ట్రీస్ కానీ, డెజర్టిఫికేషన్లో ఉండే డేట్స్ కానీ, కొన్ని రెజన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం ఈస్టర్న్ కంట్రీస్లో పర్టికులర్లీ మనం చూసినట్లయితే సూడాన్, ఈజిప్ట్ కంట్రీస్లో, ఎర్టియా, ఈస్టర్న్ చాంద్ కంట్రీస్లో మనం అంతో ఎంతో గ్రో చేస్తున్నాము. ఫ్లోరా అండ్ ఫోనాలో కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, బర్డ్స్ ఆర్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ బర్డ్స్. అండ్ జనరల్గా ఆస్ట్రిచ్ కెన్ వాక్ ఆర్ రన్ ఎట్ స్పీడ్ ఆఫ్ 80 km/h. టాప్ స్పీడ్ 100 km స్పీడ్ కూడా ఉంటుందండి. అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ అటాక్డ్ బై ఎ ప్రే, అప్పుడు దాని స్పీడ్ చూపిస్తుంది ఆఫ్ కోర్స్. అంటే వాట్ ఐ మీన్ టు సే వాస్, కోల్డ్ డెజర్ట్స్లో ఉండే బర్డ్స్ చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి, హాట్ డెజర్ట్స్లో ఉండే బర్డ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. దట్ ఈస్ సింపుల్ లాజిక్. కోల్డ్ డెజర్ట్ లడాక్ అని చెప్పాను కదండి, లడాక్లో ఉండేది కోల్డ్ డెజర్ట్. ఇండియాలో 2 డెజర్ట్స్ ఉన్నాయి, ఒకటి హాట్ డెజర్ట్, 2 కోల్డ్ డెజర్ట్. ఇండియా డజంట్ హ్యావ్ ఓన్లీ 1 డెజర్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. లడాక్ ఈజ్ ఎ కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్ గ్రేట్ హిమాలయాస్ ఇన్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ద కారాకోరం రేంజెస్ ఇన్ ద నార్త్ అండ్ జస్కర్ మౌంటైన్స్ ఇన్ ద సౌత్ ఎన్క్లోజ్ ఇట్. మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ చూసుకున్నట్లయితే, జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ కారాకోరం, లడాక్, జస్కర్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాస్, పీర్ పంజల్, లెస్సర్ హిమాలయాస్ అండ్ అవుటర్ హిమాలయాస్, దోస్ ఆర్ శివాలిక్స్. ఈ లడక్ అనేది ఇక్కడ ఉంటుందండి. లడక్, కారాకోరం, లడక్ రేంజెస్లో ఈ లడక్ కోల్డ్ డెజర్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనకు రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఎక్కువ ఉంటాయి జస్కర్ రీజన్స్లో, ఇక్కడ డెజర్ట్ ఉంటుంది, ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటాయి కారాకోరంలో. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఈ లడక్ రీజన్స్ నుంచి ఎక్కువ గ్లేషియర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్ ఈస్ బీయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్. ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డీప్ వ్యాలీస్ అండ్ గార్జియస్ సెవరల్ గ్లేషియర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లడక్. ఫర్ ఎగ్జాంపుల్ గంగ్రీ గ్లేషియర్ కానీ. ఈ ఇండస్ రివర్ కూడా ఈ లడక్ రీజన్స్ నుంచి వెళ్తుంది. అంటే మానసరోవర్ దగ్గర నార్త్ వెస్ట్ మానసరోవర్ దగ్గర ఫామ్ అయ్యే ఇండస్ రివర్ కూడా నార్త్ వెస్ట్కి ఇలా వెళ్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ సట్లెజ్ రివర్ దాని కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఈ రీజన్స్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయండి. -30 degrees సెంటిగ్రేడ్, -40 degrees సెంటిగ్రేడ్స్ కూడా ఉంటాయి.
సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే ఇంకో సైడ్ అంటే కోల్డ్ డెజర్ట్స్ ఇండియాలో కాదు, కోల్డ్ డెజర్ట్స్ ఆఫ్ అంటార్టికా చూసినట్లయితే అక్కడ పెంగ్విన్స్ బర్డ్స్ ఉంటాయి. హాట్ డెజర్ట్స్లో మనకు జనరల్ యాజ్ వి డిస్కస్డ్ ఆస్ట్రిచ్ కానీ ఇటువంటి బర్డ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉండేది కారాకోరం రీజియన్స్ అనమాట. మనకు ఈ సియాచిన్ గ్లేషియర్ అంతా ఉండేది కారాకోరం రీజియన్స్లో ఉంటాయి. ఇది లడక్, ఇక్కడ జస్కర్ ఉంటాయి. మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది లే గురించి. లే లడక్ రీజియన్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఇండస్ రివర్ లడక్ నుంచి వెళ్తూ ఉంటుంది. రైట్ నుంచి వచ్చేది షయోక్ రివర్. ఈ రెండు రివర్స్ ఉండబట్టి ఈ లడక్ పాపులేషన్, ఇక్కడ బుద్ధిస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. బుద్ధిస్ట్ శ్రైన్స్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, బుద్ధిస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అండి. యూపీఎస్సీ కూడా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ బుద్ధిజం గురించి, లడక్ గురించి కూడా. ఫ్లోరా అండ్ ఫోనా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్లోరా అండ్ ఫోనా ఎక్కడ ఎక్కడ ఎటువంటి చెట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఎటువంటి ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెజర్ట్స్లోనేమో లెపర్డ్స్, జాగర్స్ చాలా హై ఫాస్ట్ మూవింగ్ అనిమల్స్ ఉంటాయి. కానీ కోల్డ్ ఏరియాస్కి వెళ్ళే కొద్దీ మనకు కోల్డ్ ఏరియాస్లో అనిమల్స్ చాలా ఫాస్ట్గా పరిగెత్తలేవండి. ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్ చాలా చిన్న లెపర్డ్, మనకు మామూలు లెపర్డ్లో నల్ల మచ్చలు చాలా ఎక్కువగా ఉంటాయి, స్నో లెపర్డ్లో తక్కువగా ఉంటాయి. సో దట్ అది ప్రిడేటర్కి కనిపించకుండా దాక్కోవడానికి. సో దట్ ఈస్ లైక్ అడాప్టేషన్. ఫాక్స్, ఆర్కిటిక్ ఫాక్స్ ఉంది. ఆర్కిటిక్ ఫాక్స్ చాలా వైట్ కలర్లో ఉంటుంది, మామూలు ఫాక్స్ మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. లేదా మనకు పోలార్ బేర్ తీసుకోండి, మామూలు బేర్ బ్లాక్ కలర్లో ఉంటే పోలార్ బేర్ వైట్ కలర్లో ఉంటుంది. సో దట్ ఈస్ దిస్ నేచురల్ అడాప్టేషన్ దట్ ఎవ్రీ ఎనిమల్ అండ్ ఫ్లోరా విల్ డూ హియర్. పీపుల్, ఆబ్వియస్లీ పీపుల్ కూడా మనకు ఇగ్లోస్లో కానీ లేకపోతే ఒక కంప్లీట్ టెంపరీ స్ట్రక్చర్స్లో పీపుల్ ఎక్కువగా ఉంటుంటారు. అండ్ దిస్ ఈజ్ వన్ మోనాస్ట్రీ, థింగ్స్కే మోనాస్ట్రీ అని ఇక్కడ చాలా ఫేమస్ అండి. సో టిబెట్ రీజన్స్లో, సెంట్రల్ రీజన్స్లో ముస్లిమ్స్, బుద్ధిస్ట్ అండ్ పర్టికులర్లీ బుద్ధిజం పాపులేషన్ ఈ రీజన్స్లో ఎక్కువగా ఉంటుంది. పీపుల్ ఆర్ యాజ్ వి సెడ్ పీపుల్ ఆర్ నొమాడ్స్, అంటే గొర్రెల్ని బర్రెల్ని కాపుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అండ్ వీ డోంట్ హ్యావ్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇక్కడ ఉండదు. దే విల్ బీ కీప్ ఆన్ మూవింగ్. ఇక్కడ టెంపరేచర్ పెరిగితే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు, అక్కడ టెంపరేచర్ పెరిగితే మళ్ళీ రిటర్న్ వస్తారు. సో దే విల్ బీ కీప్ ఆన్ మూవింగ్ హియర్ అండ్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఇక్కడ చూడొచ్చు. లే ద క్యాపిటల్ ఆఫ్ లడాక్ వాజ్ వెల్ కనెక్టెడ్ ఇన్ బోత్ వేస్, రోడ్ అండ్ ఎయిర్. ద నేషనల్ హైవే 1A కనెక్ట్స్ టు లే టు కాశ్మీర్ వ్యాలీ త్రో జోజిలా పాస్. ఈ జోజిలా పాసెస్ కూడా ఇంపార్టెంట్. మనం పాసెస్ గురించి సపరేట్ వీడియో చేసాము, చూడండి దాన్ని కూడా. ఈ జోజిలా పాస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఒక్కొక్క పాసెస్ దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చేసాము. సో దిస్ ఈజ్ యూపీఎస్సీ క్వశ్చన్, పాస్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. అఫ్కోర్స్ ఇది హిస్టరీ అయినప్పటికీ దీన్ని జోగ్రఫీలో ఎలా చూడాలి చూద్దాం. తాబో మొనాస్ట్రీ అండ్ టెంపుల్ కాంప్లెక్స్ స్పితి వ్యాలీలో ఉంటుంది. నెక్స్ట్ లహోత్సవా అండ్ లగ్దక్ టెంపుల్ ఆఫ్ నాకో, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అల్చి టెంపుల్ కాంప్లెక్స్ ఇది లడఖ్లో ఉంటుంది. సో 1 and 2 ఆర్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్, యూ కెన్ సీ హియర్. సో ఈ టెంపుల్స్ మనకి హిమాచల్ ప్రదేశ్లో షిమ్లాకి నార్త్ సైడ్ ఉంటాయి. ఈ రిమైనింగ్ టెంపుల్స్ అన్ని కూడా మనకు స్పితి వ్యాలీ, లడక్ రీజన్స్లో, లడఖ్లో పర్టికులర్లీ ఈ ఆల్చి టెంపుల్ కాంప్లెక్స్ రీసెంట్గా దలైలామా అక్కడికి విజిట్ చేశాడు కాబట్టి ఇది హైలైట్స్లో ఉండి కరెంట్ అఫైర్స్లో అడిగారు. 2000 అఫ్కోర్స్ 2014లో అడిగినప్పటికీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎవర్ గ్రీన్. బుద్ధిజం, జైనిజం, లేకపోతే మనకు ఈ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఉండే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ బుద్ధిజం, జైనిజం మీద మనకు బుద్ధ, జైన, మహావీర్ జైనుడి గురించి కన్నా కూడా మనకు బుద్ధిజం ఎక్కువ తెలిసి ఉండాలి యూపీఎస్సీ తరఫున. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా జరిగే చేంజెస్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత జరిగే కౌన్సిల్స్ కానీ, టెంపుల్స్ కానీ, లేదా మనకు రకరకాల సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం, హీనయానా సెక్ట్, మహాయానా సెక్ట్, లేదా జైనిజంలో తీర్థంకరాస్లో కానీ, లాస్ట్ తీర్థంకర గురించి కానీ, ఇంపార్టెంట్ తీర్థంకరాస్ ఇన్ బిట్వీన్ కానీ, లేదా మనకు దిగంబరాసు, శ్వేతంబరాసు, వీటన్నిటి గురించి చెప్పాను కదా. అదే మహావీర జైన్ కన్నా ఒక గౌతమ్ బుద్ధుడి కన్నా మనం ఎక్కువ తెలుసుండాలి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే ఈ బుద్ధిజం, జైనిజం గురించి. అఫ్కోర్స్ జాగ్రఫీ పాయింట్ వల్ల అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు టూరిజం ఇక్కడ ఎక్కువ డెవలప్ అవుతుంది. లడఖ్లో జనరల్గా ట్రెడిషన్స్ కానీ, అక్కడ బారాలచ్చా పాస్ కానీ, యాజ్ యూ సెడ్ వీడియో చూడండి. మనాలి పాస్, రోహతంగ్ పాస్, బారాలచ్చా పాస్, మనకు జోజిలా పాస్, మనా పాస్, నీతి పాస్, రోహతంగ్ పాస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాసెస్. దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా వీడియో చేసాం చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ రేడియో క్లాస్ 7 ఆఫ్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ క్లాస్ 8, క్లాస్ 9, దాంతోపాటు హిస్టరీ అకాడమీ కూడా స్టార్ట్ అవుతుంది. వాట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ షేర్ చేయండి. లెట్ ఆల్ ద పీపుల్ నో దట్ దీస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు దెమ్. తెలుగులో మీకోసం యూపీఎస్సీ రేడియో చేస్తుంది. అండ్ యూపీఎస్సీ రేడియో కరెంట్ అఫైర్స్ కోసం యూ కెన్ విజిట్ UPSCRadio.in అండ్ యాపిల్ పాడ్కాస్ట్లో గూగుల్ పాడ్కాస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళైతే యాపిల్ పాడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ ట్యూన్స్లో మీకు దొరకదు, బట్ యాపిల్ పాడ్కాస్ట్ యాప్లో దొరుకుతుంది. అలాగే గూగుల్ పాడ్కాస్ట్లో ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ పాడ్కాస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంది ఆ గూగుల్ యాప్లో
పాడ్కాస్ట్ కూడా ఉంటుంది. అలాగే స్పాటిఫై, మీరు మ్యూజిక్ లవర్స్ అయితే స్పాటిఫై కూడా డౌన్లోడ్ చేసుకుని మీ మ్యూజిక్తో పాటు గూగుల్ పాడ్కాస్ట్ని కూడా అండ్ దినేష్ దింటకుర్తి పాడ్కాస్ట్ లేదా యూపీఎస్సీ రేడియో తెలుగు పాడ్కాస్ట్ అని టైప్ చేసి కరెంట్ అఫైర్స్ని వినండి. యూపీఎస్సీ రేడియో విల్ మేక్స్ వీడియోస్ ఆన్ యువర్ డిమాండ్. మీకు నచ్చిన వీడియోస్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తే, మీకు డౌట్స్ ఉన్న వీడియోస్ని లేదా ఈ టాపిక్ మీద వీడియో కావాలి లేదా ఈ క్లాస్ ఎన్సీఆర్టీ మీకు కావాలి అని మీరు పోస్ట్ చేస్తే దాన్ని మేము వీడియోగా చేసి మీకు నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో మీ కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయొచ్చు, లేదా upscradio@gmail.com కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మాకు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.